పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు మనం చదువుకుందాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మనందరికీ తెలిసిన విధంగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం. అబ్రహాం గురించి చూసాం చాలా దినాలు. తర్వాత ఇస్సాకు, యాకోబు, యేసేపు గురించి కూడా మనం చూసాము. ఈ రచయిత వారికి ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి దాంట్లో నుంచి హెబ్రీయులకు ఏం తెలియపరచాలనుకుంటున్నాడు అనేటువంటి ఉద్దేశాలను మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మోసే గురించి మనం ప్రారంభించుకున్నాం. ఇది ఒక కొత్త కోణము. మోసే దగ్గర నుంచి విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మోసే గురించి ప్రారంభించినప్పుడు మోసే తల్లిదండ్రుల గురించి మొదట చెప్పాడు. మోసే గురించి చెప్పడానికి ప్రారంభించడానికంటే ముందు అతని తల్లిదండ్రుల గురించి చెప్పాడు. అది పోయిన వారం మనం చూసాము. మోసే తల్లిదండ్రుల విశ్వాసం ఎలా మోసే మీద ప్రభావితం చూపింది అనేటువంటిది మనం చూసాం కదండి. తల్లిదండ్రుల విశ్వాసం అనేటువంటిది, వారి భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా పిల్లల మీద ప్రభావితం చూపుతాయి. మనము ఆరాధించడం, క్రమంగా మందిరానికి వెళ్ళడం, దేవుని విషయాల్లో ఏ విషయాల్లో మనం ఆసక్తిని కనబరుస్తున్నాం, మనం ఏ విషయాలను ఇష్టపడుతున్నాం అనేటువంటివన్నీ కూడా పిల్లల మీద ప్రభావితం చూపుతాయి. అలా ప్రభావితం చూపబడినటువంటి మోసే ఏ విధంగా ఉన్నాడనేటువంటిది తెలుసుకోవాలంటే వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని మనం చూసాము. చూస్తూ అతడు సుందరుడై ఉండుట చూచి వాళ్ళు 3 మాసములు దాచిపెట్టానని చెప్పి మనం చూసాం. అతడు సుందరుడై ఉండుట చూచి 3 మాసాలు దాచిపెట్టారు. సుందరుడై ఉండుట చూచి దాచిపెట్టడం అంటే ఏంటి అని మనం చూసాం. సుందరుడై ఉండుట చూచి అంటే చిన్న బిడ్డ పుట్టాడు, 3 నెలల బిడ్డ, చాలా చూడ్డానికి చక్కగా ఉన్నాడు, ఈ బిడ్డను చంపాలంటే ఎలా మనసు ఒప్పుతుంది, అలా పై విషయాలు చూడలేదు. నిర్గమకాండంలో కూడా అదే మాట్లాడారు. అతడు సుందరుడై ఉండుట చూచి వాళ్ళు తల్లిదండ్రులు దాచి ఉంచారని అక్కడ చెప్పారు. ఈ రచయిత కూడా అదే మాట్లాడినాడు. స్టెఫెను దాని గురించి వ్యత్యాసంగా మాట్లాడినాడు. అది చూపించాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం గురించి చూపిస్తాను. అక్కడ స్టెఫెను మాట్లాడుతూ దివ్య సుందరుడై ఉండుట చూచి అని చెప్పి రాశాడు. దివ్య సుందరుడు అంటే మోసే పుట్టినప్పుడు అతన్ని చూసినప్పుడు కొన్ని దైవికపరమైన లక్షణాలు అతనిలో కనబడ్డాయి. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ సంతానము 400 ఏండ్లు బానిసగా ఐగుప్తు దేశంలో ఉంటారు, 400 ఏండ్ల తర్వాత దేవుడు అక్కడి నుంచి విడిపిస్తాడు అని చెప్పి ముందుగానే దేవుడు చెప్పాడు. ఇప్పుడు 400 ఏండ్లు గడిచిపోయిన తర్వాత మోసే పుట్టినప్పుడు వీళ్ళందరికీ, ఇశ్రాయేలీయుల జనాలందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే అబ్రహాముతో చేయబడినటువంటి వాగ్దానాలని నెమరు వేసుకుంటూ వచ్చినటువంటి వారు ఇశ్రాయేలీయులు. కాబట్టి మోసే పుట్టినప్పుడు 400 ఏళ్ళు అయిపోయినాయి కదా, ఇతని ద్వారానేమో మనకు విడుదల కలుగుతుంది అనేటువంటి విషయంలో వాళ్ళు కొంచెం దైవిక పరంగా దూరదృష్టితో ఆలోచన చేసి, ఒకవేళ ఇతడేనేమో దేవుని ప్రజల్ని విడిపించి బయటికి నడిపిస్తాడేమో ఈ బానిసత్వంలో నుంచి అని చెప్పి వాళ్ళు అతని మీద, అతని ఉద్దేశం అన్నీ కూడా వాళ్ళు చూడగలిగారు, దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేసుకొని. కాబట్టి వాళ్ళు ఏ విధంగా దాచి ఉంచారంటే దివ్య సుందరుడై ఉండుట చూచి అంటే దైవికపరమైన లక్షణాలు మోసే మొహంలో కనబడ్డాయి కదండి. అది మోసే తల్లిదండ్రులు చూశారు. తర్వాత రాజాజ్ఞకు భయపడక అనేటువంటిది ఉంది కదా, రాజు ఆజ్ఞను మీరకూడదు, కానీ రాజాజ్ఞకు భయపడక వాళ్ళు దాచారంటే అది దైవ చిత్తానుసారంగా రాజు ఆలోచించడం ద్వారా, దేవునికి మహిమకరమైన రీతిలో అతడు ఆలోచన చేయకపోవడం ద్వారా వారు తల్లిదండ్రులు రాజాజ్ఞను
రాజాజ్ఞకు భయపడక అతన్ని దాచిపెట్టారు అని చెప్పి మనం చూసాం. అందులో ఏ తప్పు లేదు అని కూడా మనం చూసాం. రాజులకు అధికారులకు లోబడాలి, ఎవరికి అధికారం దేవుని వల్ల తప్ప ఎవరి వల్ల కలగలేదని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. అదే దేవుడు మంత్రసానులకు మేలు చేసినని అక్కడ మనం చూడగలిగాం నిర్గమకాండంలో. ఎందుకు రాజాజ్ఞను మీరినందుకు మంత్రసానులకు దేవుడు ఎందుకు మేలు చేశాడంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని వాళ్ళు ఎదిరించారు. అంటే క్రైస్తవులు అంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం కానీ రాజు యొక్క చట్టాలను గౌరవించని వాళ్ళు కాదు, కానీ దేవుని బిడ్డలు ఎవరంటే రాజ్యాన్ని గౌరవించే వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, చట్టాన్ని గౌరవించే వాళ్ళు. కానీ అది పూర్తిగా మానవత్వానికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచన చేశాడు ఆ ఫరో పిల్లల్ని చంపమని చెప్పినప్పుడు. కాబట్టి ఆ మంత్రసానులు రాజాజ్ఞను మీరి వాళ్ళు మగపిల్లను బ్రతకనిచ్చిరి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే మంత్రసానులకు మేలు చేసాను అని చెప్పి అక్కడ రాయబడింది. అలా మనము మోసే జీవితాన్ని వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసము ఏ విధంగా పెంచారు, వాళ్ళు పెంచి ఆ తర్వాత ఐగుప్తు దేశంలో వాళ్ళ ముందు నిలబెట్టడం అనేటువంటిది వారి తల్లిదండ్రుల విశ్వాసం అతని మీద ప్రభావం చూపింది. ప్రభావం చూపినందుకు అతని విశ్వాస జీవితంలో ఏది తిరస్కరించాలి, ఏది తీర్మానించుకోవాలి అనే మంచి పొజిషన్లో ఉన్నాడు మోసే కదండి. అదే మనం 24వ వచనంలో మనము చూడబోతున్నాం. ఇంతవరకు విశ్వాసం అంటే ఒక కోణంలో మనం చూసాము. ఇప్పుడు మోసే దగ్గరికి వస్తే విశ్వాసం అనేది ఇంకో కోణంలో మనము ఆలోచన చేస్తున్నాం. అదే ఇక్కడ ఈ రచయిత బయలుపరుస్తున్నాడు. ఏది మనకు చెప్పాలనుకుంటున్నాడో దాన్ని కరెక్ట్గా మనం చూసి ముందరకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇంతవరకు విశ్వాసం అంటే ఏం చూస్తాం, విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది, విశ్వాసం ద్వారా స్వస్థత వస్తుంది అనేటువంటిది చాలామందికి తెలుసు. మన విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది, విశ్వాసం ద్వారా స్వస్థతలు జరుగుతాయి. అది మనం కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభువు కూడా చాలాసార్లు చెప్పాడు, నీ విశ్వాసం ద్వారా నీకు జరిగింది, నీ విశ్వాసం ద్వారా నువ్వు చూపు పొందావు అని చెప్పి. ఇక్కడ విశ్వాసం అనేటువంటిది మరొక కోణంలో మోసే కథలో మనకు కనబడుతుంది. అదేంటంటే విశ్వాసం అనేటువంటిది జ్ఞానపూర్వకంగా ఆలోచన చేసి ఒక మంచి తీర్మానాన్ని తీసుకోవడం కలిగినటువంటి విశ్వాసం ఇక్కడ మోసే దగ్గర మనం చూడగలం కదండి. అది మనం చూస్తాం. 24వ వచనం ఒక్కసారి చదువుదాం చూడండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. రెండు విషయాలు ఇక్కడ చూసి మనం ప్రార్థన చేసుకుందాం. అవేంటంటే తిరస్కరించడం, కొన్ని విషయాలను తిరస్కరించడం, కొన్ని విషయాలలో యోచించి తీర్మానం తీసుకోవడం కదండి. చాలాసార్లు క్రైస్తవ బోధన అనేటువంటిది ఏంటంటే హృదయాన్ని మార్చి మనస్సును మార్చడమే కాదు, ఆలోచనలను సహితం మారుస్తుంది క్రైస్తవ బోధన. క్రైస్తవ బోధన అంటే సాధారణమైనటువంటి బోధన కాదు. హృదయాన్ని మార్చడంతో పాటు మనసును మార్చడంతో పాటు ఒక వ్యక్తి ఆలోచనలను సహితం మార్చగలిగినటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. మోసే దగ్గర ఏం నేర్చుకుంటున్నామంటే విశ్వాసం ఏంటంటే అది ఆలోచనలను సహితం ప్రభావితం చేసే విశ్వాసం. ఆలోచనను సహితం ప్రభావితం చేసింది మోసే జీవితంలో. అందుకే విశ్వాసమును బట్టి మోసే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆలోచన ఎంత గొప్ప తన ఆలోచన నిందకి అది తిరస్కరిస్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకున్న కంటే అని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు, కొన్నింటిని తిరస్కరిస్తున్నాడు అనేటువంటిది మనము చూడగలం. దేవుని యొక్క వాక్యము మీ ఆలోచనలు సైతం మార్చగలదు. కేవలం హృదయాన్ని విశ్వాస జీవితంలో ఏం చేస్తుందంటే మనిషి యొక్క ఆలోచనలను మార్చి అది దైవ చిత్తానుసారంగా ఆలోచించేటట్లు చేస్తుంది విశ్వాసం. చాలామంది క్రైస్తవ బోధన మన హృదయాన్ని మార్చి మన చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకువెళ్తుంది
యేసు ప్రభువుని నమ్ముకుంటే అనేటువంటి దగ్గర ఆగిపోతున్నారు. కాదు, మన ఆలోచనలు సహితం ప్రభావితం చేస్తుంది క్రైస్తవ బోధన. ఇక్కడ విశ్వాసము ఆలోచనలు సహితం మారుస్తుంది. ఆలోచన మారితే జీవితము మారుతుంది. మొట్టమొదటగా చాలామంది ఇది ఆలోచన చేయరు. అందుకే ఎప్పుడు చూసినా స్వస్థతలని పరిగెత్తుతారు. విశ్వాసాల దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎప్పుడు స్వస్థతలని పరిగెత్తుతారు. ఎవరు పెద్ద సేవకుడు ఎవరు వచ్చి మా తలల మీద చేతులు ఉంచుతారని పరిగెత్తుతారు, కానీ ఎవరు కూడా ఆలోచన చేసి మా ఆలోచనలు మార్చుకోవాలా, వాక్యం వినాలా, ఆ వాక్యం ద్వారా మా హృదయాన్ని, మా మనస్సును, మా ఆలోచన మారితేనే జీవితం మారుతుంది అనేటువంటిది గ్రహించలేకుంటున్నారు. ఆలోచన ఎప్పుడు మారుతుంది? వాక్యం వింటేనే ఆలోచన మారుతుంది. ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. కాబట్టి క్రైస్తవ బోధన ఏంటంటే నీ జీవిత అన్ని అంశాలను మార్చేదిగా క్రైస్తవ బోధన ఉంది. మోసే జీవితంలో మీరు అదే చూడొచ్చు. అతని ఆలోచనలు సహితం లోకంలో కొన్ని విషయాలను తిరస్కరించేటట్లు చేసింది. దేవుని పైన ఎంత విశ్వాసం ఉంటే అతడు కొన్ని విషయాలను తిరస్కరించడానికి ముందుకు రాగలడు. అతని ఆలోచనలు సహితం మార్చేసింది. ఏంటి ఆ విశ్వాసం? ఏంది ఆలోచనలు సహితం మార్చగలదా విశ్వాసం? ఏంటి అది? కొన్ని విషయాలను తిరస్కరించగలిగినాడు మోసే అనేటువంటిది మనం చూస్తే సాధారణంగా లోకంలో చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. సాధారణంగా లోకంలో ఏమంటారు? నీకు ఇంత అద్భుతమైన జీవితం వచ్చింది, లోకంలో అందరు దీనికోసం పారాడుతుంటే నువ్వేంది దీన్ని వదిలిపెడతానంటావు అంటారా అనరా? మామూలుగా లోకంలో ఏమంటారంటే అందరూ దీనికోసమే పరిగెత్తుతుంటే నువ్వు మాత్రం దాన్ని వద్దనుకుంటానంటావు ఏంటి? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఆ డబ్బు ఏంది, ఆ ఆస్తి ఏంది, ఆ అంతస్తు ఏంది? దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తే అదొద్దు, నాకు క్రీస్తు విషయమైన నిందరే మేలు, క్రీస్తు కొరకు నిలబడుటయే మేలు అని ఎట్లా అనుకుంటావు నువ్వు? అంత మంచి జీవితాన్ని ఎట్లా వదులుకుంటావు? లోకంలో ఉన్న వారందరూ కూడా దానికోసం అందరూ పరిగెత్తుతుంటే నువ్వు మాత్రం అది వద్దంటే అది ఎట్లా అని చెప్పి ఆలోచన లోకానుసారంగా అక్కడ కలుగుతుంది. కానీ మోసే అవన్నీ చూశాడా? చూడలే. ఈ రచయిత మాట్లాడుతూ క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాడు కదండి. క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయాడు నేరుగా. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, పెద్దవాడైనప్పుడు అంటే చిన్నతనము నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పినటువంటి విశ్వాసంలో అతను పెరిగినందుకు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఆ ధనము కంటే నాకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆలోచన చూసారా ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో? ఒకసారి అతను తిరస్కరించిన విధానం, తిరస్కరించుట అనేటువంటిది ఆలోచన చేద్దాం. తిరస్కరించుట ఎట్లు తిరస్కరించాడు? ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కొన్ని తిరస్కరించడం, విశ్వాసం ఏం చేస్తుందో తెలుసండి? నిజంగా ఒక విశ్వాసి నిజమైన విశ్వాసంలో ఉంటే కొన్ని తిరస్కరించుకుంటాడు. మీరు ఎప్పుడైతే యేసులోకి వచ్చారో లోకంలో కొన్ని విషయాలను తిరస్కరించారో, లేదంటే ఖచ్చితంగా చెప్తాను మీరు తిరస్కరించారు కొన్ని దేవునిలోకి వచ్చిన తర్వాత. ఇంకా రాను రాను వాక్యం వింటున్న కొద్దీ కొన్ని తిరస్కరించుకుంటున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని వదిలిపెట్టడంలే. అది ఆలోచనను సహితం శోధిస్తుంది, మనసును సహితం శోధిస్తుంది, హృదయాన్ని సహితం శోధిస్తుంది, కొన్ని విషయాలను తృణీకరించేటట్లు చేస్తుంది. ఒక నిజమైన విశ్వాసిలో జరిగే ఆత్మీయ పోరాటం ఏంటంటే ఇదే. కొన్ని విషయాలను, కొన్ని ఆలోచనలను ఏదో ఒకరోజు తిరస్కరించి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆనుకునేటట్లు చేస్తుంది. కాబట్టి తిరస్కరించడం అనేటువంటిది జరుగుతున్నటువంటిది ఏంటంటే అతని మనస్సులో నుంచి, హృదయంలో నుంచి ఆలోచనలు సహితం శోధించి కొన్ని విషయాలను తిరస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పౌలు దగ్గర కూడా మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుంది. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పౌలు ఎటువంటి వాడంటే యూదుడు, బెంజమిను గోత్రంలో పుట్టినటువంటి వాడు, హెబ్రీ సంతానంగా ఉన్నటువంటి వాడు, బాహ్యపరంగా చూస్తే ధర్మశాస్త్రాన్ని అంతా చదివినటువంటి వాడు. పరిసయ్యులలో కంటే నేను పరిశుద్ధుడను అనే పొజిషన్ పౌలుకుంది. పరిసయ్యులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళకంటే నేను గొప్పోని అనుకున్నటువంటి వాడు. ఎందుకంటే బెంజమిను గోత్రంలో పుట్టినవాడను, హెబ్రీలో సంతానంలో పుట్టినవాడను, తర్వాత యూదుడను, నేను నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనే పొజిషన్లో ఉన్నవాడు. క్రైస్తవుల పైన, క్రీస్తుని వెంబడించే వారిపైన తన కోపాన్ని చూపించినటువంటి వ్యక్తి పౌలు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క దర్శనం పొందుకున్నాడో అతను అంటున్నటువంటి మాట ఏంటంటే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో అంటే నా చదువు, నా జ్ఞానం,
నా ఆస్తి, నా అంతస్తు, నేను ఏదైతే భక్తి అనుకున్నానో, నాకు అందరికంటే ఎక్కువ తెలుసని నేను అనుకున్నానో, నేను ఏ గోత్రానికి సంబంధించిన వాడని అనుకున్నానో, ఈ లోకంలో అవే ముఖ్యం. నీదే గోత్రం, నీదే క్యాస్టు, నీదే కులం, అలా అడిగినాడంటే అది వేస్ట్ అని చెప్తాను నేను. నన్ను అడిగితే మీది ఏ కులం అని అడుగుతారు, ఏ క్యాస్ట్ అని అడుగుతారు. ఎందుకో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కొన్ని. ఒక్కో గోత్రము ఒక్కో పేరును బట్టి వాళ్ళు అతిశయిస్తుంటారు ఈ లోకంలో. అలా మీరు అతిశయించినట్లయితే పౌలు ఏమంటున్నాడంటే మీకంటే గొప్ప లెవెల్లో నేను ఉన్నాను అంటున్నాడు పౌలు. నేను ఆ గోత్రానికి సంబంధించిన వాడను, ఈ కులానికి సంబంధించిన వాడను, నేను ఆ సంతానము, మాది ఆ గోత్రము, మాది ఈ కులము, అగ్రకులము అని కూర్చున్న వాళ్ళందరికీ ఎవరు మాదిరి? మీకంటే గొప్ప అని నేను అంటున్నాడు పౌలు. ఆ పౌలు వచ్చి కూర్చొని ఇక్కడ ఏమంటున్నాడు? ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో అంటే నా చదువు, నా అంతస్తు, నా అగ్రకులం, నా ఆస్తి, నా సంపద, నా చదువు, నా జ్ఞానం, ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టంగా ఆలోచనలు సైతం పౌలులో మారిపోయినది అండి. విశ్వాసం ఏం చేస్తుందంటే ఆలోచనలు మార్చేస్తుంది, హృదయాన్ని మారుస్తుంది, మనసును మారుస్తుంది, ఆలోచనలు మారుస్తుంది. పౌలు అన్నిటికంటే మీరు అనుకున్న మీరు మీ లెక్కల ప్రకారం వెళ్తే వాటన్నిటికంటే నేను గొప్పవాడు, కానీ నా ప్రభు పాదాల చెంత నేను అన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగజేయవలెనని ఆయన మరణం విషయములలో సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుతున్నాను. దేవుని దగ్గరకు వచ్చి నిలబడితే నాకు ఏది గొప్పగా కనపడతలేదు. ఆయన మహాకృపను బట్టి నన్ను రక్షించాడు. నాలో ఏ నీతి లేదు, నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఎన్ని రోజులు నేను లోకంలో కొన్ని లాభకరమైనవని నేను అనుకున్నానే అవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాడంట పౌలు. ఇప్పుడు మోసే కూడా అక్కడనే ఉన్నాను, ఎబ్రీలకు రాష్ట్ర పత్రికలో చదివిన అదే వచనంలోనే ఉన్నాను నేను. అక్కడ మోసే కూడా ఏదేది లాభకరమో, ఐగుప్తు ధనము లాభమా? లాభమే. ధనం కలిగి ఉంటే లాభమా? లాభమే. ఫరో కుమార్తె కుమారుడుగా ఉండడం లాభమా? లాభమే. కానీ క్రీస్తు విషయము అవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. పౌలు కూడా అది నష్టంగా ఎంచుకున్నాడు. చూసారా? ఎందుకంటే పాపం ఎల్లప్పుడు కూడా పాపానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. పాపానికి ఎప్పుడు కూడా దానికి ఒక పవర్ ఉంటుంది. ఏంటంటే దానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఆ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే అల్పకాల సంతోషాన్ని ఇస్తుంది. కానీ మోసే యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా? అది అట్రాక్షన్ ఇస్తుంది. ధనం అట్రాక్షన్ ఇస్తుందా? ఇవ్వదండి. ధనం ఎవరు వద్దనుకుంటారు? ఐగుప్తు దేశానికే ఆ ధనముకు ఇతను వారసుడు అవుతున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉంటున్నాడు. అట్రాక్షన్ ఉందా లేదా? ఒక మంచి లెవెల్ ఉందా లేదా? పాప విషయాలు కొన్నిసార్లు అట్రాక్షన్గా ఉంటాయి. క్రీస్తుకు విరోధమైనటువంటి ఆలోచనలు ఏం చేశాయంటే కొన్నిసార్లు అట్రాక్షన్గా ఉంటాయి. దానికి ఒక పవర్ ఉంది. కానీ మోసే ఆలోచన చేసినప్పుడు పోల్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యానికి దీనికి పోల్చుకుంటే ఈ పాపం యొక్క అట్రాక్షన్ ఏం చేస్తుందంటే కొంతకాల సంతోషాన్ని ఇస్తుంది. కానీ క్రీస్తు విషయమైన నింద అది శాశ్వత నిత్య సంతోషం ఇస్తుంది అనేటువంటి రీతిలో అతడు తీర్మానించుకోవడం జరుగుతుంది. కొన్ని తిరస్కరించాడు. ఏంటివి? పాపం తీసుకొచ్చినటువంటి అట్రాక్షన్ వద్దు, క్రీస్తు విషయమైనటువంటి అట్రాక్షన్ నాకు కావాలి, అది నాకు నిత్య సంతోషాన్ని ఇస్తుంది, ఇది అనిత్య సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి ఎంచుకున్నాడు. కాబట్టి పౌలు కూడా అదే కోణంలో పౌలు కూడా ఇక్కడ మార్పు చెందాడు. ఏవేవైతే నేను లాభకరం అనుకున్నానో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకంటే క్రీస్తు కొరకు ఇవన్నీ నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా నిత్య సంతోషాన్ని ఇవ్వవు. కానీ క్రీస్తు విషయమై ఆయన నామం మహిమ కొరకు జీవిస్తే అది నిత్య సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి పౌలు అని అంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? క్రీస్తుని నమ్ముకుంటే కష్టం అవుతుంది. ఆయన వాక్యాన్ని నమ్ముకొని ఆయన వాక్య ప్రకారం ఆయన వాక్యాన్ని
ధ్యానించి ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తే మనకేం లభిస్తుంది? మనకెక్కడ సంతోషం? లోకం యొక్క అట్రాక్షన్ మీరి క్రీస్తు యొక్క సత్యములను గ్రహించి ఆ సత్యంలో పదిలపడి విశ్వాసంలో ముందుకు సాగుతూ హృదయాన్ని సహితం మనసును సహితం ఆలోచన సహితం వాక్యం చేత ప్రభావితం చేసుకుంటూ జీవిస్తూ వెళ్ళిపోతే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా పడిపోరు. వాళ్ళు సింహం వలె లేచి నిలబడతారు, అన్ని విషయాల్లో జయం పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తుంది. మరొక వచనాన్ని చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త ఇక్కడ నేరుగా యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలేను. ఈ వచనం క్రైస్తవ సమాజాన్ని అందరికీ తెలుసు. ఇది ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఎక్కువ చోట్ల చదువుతుంటారు. ఇది గుడ్ ఫ్రైడే సమయాల్లో. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా నన్ను వెంబడింపగోరాలని అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి మొదటిది. రెండవది తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఏంటి ఉపేక్షించుకోవాలంటే ఆలోచన చేయండి. ఆ వివరణ నేను ఇస్తాను చూడండి. ఏంటి ఉపేక్షించుకోవాలా? తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే ఏంటి? ఏవి ఉపేక్షించుకోమంటున్నాడంటే, మోసే ఎట్లా ఉపేక్షించుకున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, లోక విషయాలలో ఉపేక్షించుకున్నాడు. నేను కాదు, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి. ఎప్పుడైతే నేను మధ్యలో ఎంటర్ అవుతానో అప్పుడు నా చిత్త ప్రకారం, నా ఆలోచన ప్రకారం అది జీవితం ముందరికి వెళ్తుంది. కానీ దైవ చిత్తానుసారంగా దేవుని నామానికి మహిమ కొరకు నేను ప్రజ్వలింపలేను. అందుకు తన్ను తాను ఉపేక్షించుకొని అంటే ఏంటంటే, ఏదైతే లోకంలో ఉన్నప్పుడు లాభంగా నేను ఎంచుకున్నానో అది ఇప్పుడు నష్టంగా ఎంచుకుంటున్నాం క్రీస్తులోకి వచ్చిన తర్వాత. అంతే కదండి. పౌలు ఏదైతే మునుపు లాభంగా ఎంచుకున్నాడో తన పేరును బట్టి కానీ గోత్రమును బట్టి కానీ, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని క్రీస్తు కొరకు అవి నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం కొన్ని ఉపేక్షించుకున్నాం, కొన్ని వద్దనుకున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇంపార్టెంట్ కాదు. కానీ నిజమైన విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? తనకి ఇష్టమైనవి కొన్ని ఉపేక్షించుకుంటాడు ప్రభు కొరకు. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందండి? తనకిష్టమైనవి దేవుని కొరకు కొన్ని ఉపేక్షించుకుంటాడు. సమయాన్ని సాక్రిఫైస్ చేస్తాడు, పరిచర్యని సాక్రిఫైస్ చేస్తాడు, దేవుని నామానికి మహిమ కొరకు కొన్ని వదులుకుంటాడు. కొన్ని వదులుకొని దేవుని కొరకు నిలబడమే తన్ను తాను ఉపేక్షించుకోవడం. అర్థమవుతుందండి? మనకి ఇష్టమైనవి కొన్ని, లోకానుసారమైనవి కొన్ని పక్కన పెట్టి దేవుని కొరకు సమయాన్ని కేటాయించడం, వాక్యం వినడం, ప్రభుని ఆరాధించడం, ఆయన నామాన్ని కనపరిచేవి ఏవైనా చేయడం, అవకాశం దొరికినప్పుడు ఆయన సన్నిధిలో కొనసాగడం, మన విలువైన సమయాన్ని వదులుకొని ప్రభు సన్నిధి జరుగుతుంది అంటే ఆ సహవాసంలోకి రావడం, ఇవన్నీ ఏం కనపడుతున్నాయంటే కొన్ని నీకు ఇష్టమైనవి ఉపేక్షించుకొని ప్రభు కొరకు నిలబడుతున్నామే, అది నీ సిలువనెత్తుకొని వెంబడించడం. అంటే కొన్ని ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని అంటే నాకు ఇష్టమైనవి కొన్ని ఉపేక్షించుకోవాలి, దేవునికి ఇష్టమైనవి నాకు ఇష్టంగా మారిపోవాలి. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టమైనవి నాకు ఇష్టంగా మారిపోయినప్పుడు అదే మనల్ని మనం ఉపేక్షించుకోవడం. అంటే తర్వాత ఏమంటాడు? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా. తన సిలువనెత్తుకొని అంటే సిలువ అంటేనే భారం. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే కష్టమైన నష్టమైన నేను ప్రభు కొరకు నిలబడతా. కానీ ఈ శ్రమ వచ్చిందని, ఈ ఎరుకు వచ్చిందని నేను ప్రభువుకు దూరం అవ్వడం కానీ, ప్రభుని విడిచిపెట్టడం కానీ నేను చెయ్యను. ప్రభువు కొరకు నిలబడతాను, అది ఎంత భారమైనా నేను నిలబడతాను అనేటువంటిది నిజమైన విశ్వాసం. ఆలోచనలు సహితం ప్రభావితం చేసుకుని ప్రభు కొరకు నిలబడము. మానసిక శోధనలు ఎన్ని వస్తున్నా ప్రభు నామానికి మహిమకరంగా కొన్ని చేయాలని తెలిసి అవి చేయకుండా మనల్ని అనేకమైన ఆటంకాలు మనకు ఎదురవుతున్నా వాటి కొరకు నిలబడము, తన సిలువను తాను ఎత్తుకొని ఆ శోధనలు జయిస్తూ నిలబడడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువు గుర్తు చేస్తున్నాడు.
అర్థమవుతుందండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎన్ని శోధనలు వచ్చినా, అంటే ప్రభు యొక్క నామం మహిమ కొరకు మనం కొన్నిటిని ఉపేక్షించుకోవాలి. నిజమైన విశ్వాసి కొన్నిటిని ఉపేక్షించుకొని ప్రభు కొరకు నిలబడతాడు. కొన్నిటిని వదులుకొని ప్రభు కొరకు నిలబడతాడు. అది ఉపేక్షించుకోవడం. అది మోసే దగ్గర కనబడుతుందా లేదా? కొన్నిటిని ఉపేక్షించుకుంటున్నాడు. ఐగుప్తు ధనం తిరస్కరిస్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క హోదాను తిరస్కరించి యోచించెను అనే మాట మీరు ఆడ చూశారండి. క్రైస్తవులు యోచించరు. యోచిస్తారా? ఆడ చేతులు పెడితే కింద పడుతున్నారంట. ఒకసారన్నా పోయేస్తే మన జీవితం మారుతుందేమో, అంతే కదండి. ఆడ చేతులు పెడితే కింద పడిపోతున్నారట. తలలోకి వాక్యం వెళ్ళకుండా నువ్వు ఎన్నిసార్లు కింద పడి లేచి నేను నమ్మేది ఏంటంటే మార్పు జరగదు. అర్థమవుతుందండి. తల లోపలికి వాక్యం పోయి తలలో ఉన్న ఆలోచనలు మారకుండా తల మీద ఎన్నిసార్లు చేతులు ఉంచినా ఎంటికలు ఊడిపోతాయి తప్ప జీవితం అట్లే ఉంటుంది. జీవితం ఎప్పుడు మారుతుందంటే నీ ఆలోచనలు మారాలి. హల్లెలూయా. అందుకే సత్య బోధన వినడానికి అన్ని సాక్రిఫైస్ చేయి. ఉపేక్షించుకో, సమయాన్ని ఉపేక్షించుకో. సత్యవాక్యాన్ని వినడానికి నీ సమయాన్ని ఉపేక్షించుకో. కొన్ని కార్యాలలో గడపడం ఉపేక్షించుకో. దేవుని సన్నిధిలో కూర్చోవడము, సత్యవాక్యంను వినడము, తలంపులను మార్చుకోవడం, హృదయాన్ని మార్చుకోవడం, సత్యాన్ని వినడానికి ఇష్టపడడం, ఆ సత్యం ద్వారా మన హృదయాలను మార్చుకోవడం, మనసును మార్చుకోవడం, ఆలోచనలు మారడం, జీవితం కూడా మారిపోతుంది. జీవితం కూడా అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇది సక్సెస్ను వదిలిపెట్టి బయట కనబడే కొన్ని భౌతిక విషయాలను వెతకడం అనేటువంటిది మనకు నిత్య సంతోషాన్ని, సక్సెస్ను ఇవ్వదు. మనము అంతరంగాన్ని మాత్రమే లక్ష్య పెట్టాలి. అదే మనము ఉపేక్షించుకోవడం అంటే. దాని తర్వాత మాట్లాడుతున్నాడు. కొన్ని వచనాలు చదివి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. దయచేసి ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతున్నాడు. 28వ వచనం వరకు నేను అది చదివి నేను చదువుతాను, మీరు వినండి. ఇక్కడ 3 విషయాలు ఏంటంటే తన జీవితము పెద్దగా ఎంచుకోవడము, రెండవది ఆస్తి పైన ఎక్కువ వ్యామోహం కలిగి ఉండడం, తర్వాత మనుషులు నన్ను ఘనపరచాలి అనుకోవడం. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా ఉపేక్షించుకొని వెంబడించాలి అని చెప్పిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నాడు. 25వ వచనం చదువుతాం చూడండి. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు, చూస్తున్నారా, దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు అంటే ఏంటంటే, ప్రాణం అంటే జీవితం. ఆ జీవితము రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును. అంటే తన జీవితం కొరకు తాను జీవిస్తూ నేనే బాగుండాలా, ఎవరితో నాకు అవసరం లేదు, ఒకరికి హెల్ప్ చేయొద్దు, ఒకరికి సహాయం చేయొద్దు, నేను బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా. ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే నలుగురు ఉన్నారు, వాళ్ళని పోషించాలా, వీళ్ళని పోషించాలా, అవి చూసుకోవాలా, ఇవి చూసుకోవాలి. కాదు. ప్రభువా, నా కుటుంబాన్ని పోషించుకొని ఇంకొకరికి హెల్ప్ చేసేటట్లా నన్ను ఆశీర్వదించు అనే ఉద్దేశంతో పనిచేస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మన పంటను తినివేసే పురుగులు బయటికి వెళ్ళిపోతాయి నిదానంగా. అట్టి ఉద్దేశంతో పనిచేయాలి నిజమైన విశ్వాసి. కాబట్టి ఏమంటానంటే, తన ప్రాణమును రక్షించుకున్న కోరువాడు అంటే తన కొరకు తాను జీవించాలనుకునేటువంటి వాడు, తన జీవితాన్నే గొప్పగా ఎంచుకుంటాడు. తాను బాగుండాలనే కోరుకునేటువంటి వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడంట. దాన్ని పోగొట్టుకుంటాడని చెప్తూ 26వ వచనంలో ఏమంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రాణానికి విలువ వేరే ఏదుంది లెక్క వేయడానికి కదండి. ఆరోగ్యం చూపించుకోవడానికి లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకంటే దానికి ఎన్ని లక్షలైనా ఎంత అప్పైనా చేస్తారు. ఎందుకంటే అది దానికి వేల కట్టలేని ఇంకా ఏది లేదు. కాబట్టి ఆస్తులు అమ్ముతాం, బంగారం అమ్ముతాం, ఉన్నటివన్నీ అమ్ముతాం. ప్రాణం యొక్క విలువ అది. దాని గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని, అంటే ఆస్తి పైన మాత్రమే దృష్టి ఉంది, భగవంతుని మీద దృష్టి లేదు, రక్షణ మీద దృష్టి లేదు. ఆస్తి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అనే దృష్టికోణంలో ఉన్నటువంటి వ్యక్తులే. ఆస్తి ఉండడం తప్పనడం లేదు ఇక్కడ ప్రభువు. ఆస్తి ఉండడం తప్పనడం లేదు, దాని మీద వ్యామోహం కలిగి ఉండడం తప్పు అని అంటున్నాడు. ఎక్కువ కలిగి ఉండడం తప్పనడం లేదు, ఆస్తులు కలిగి ఉండడం తప్పనడం లేదు. దాన్ని మాత్రమే కలిగి ఉండాలనుకోవడం, దానికోసమే పారాడడం, దానికోసమే వెతకడం, దానికోసమే బతకడం, అది వద్దంటున్నాడు.
అలాంటి వ్యక్తి లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలంటున్నాడు. ఉపేక్షించుకో, లోక జీవితాన్ని ఉపేక్షించుకొని దేవునిలోకి వచ్చి రక్షణలో కొనసాగు, సత్యవాక్యం వినంటున్నాడు అంటూ 27వ వచనం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే దేవుని యొక్క ఘనత ఇలా చేస్తే తను తాను ఉపేక్షించుకుంటే ఘనత ఏంటి? యేసుప్రభు తను తాను ఉపేక్షించుకొని, అంటే లోక విషయాలను ఉపేక్షించుకొని సిలువ మరణానికి సహితం వెళ్ళాడు. ఆయన ఉపేక్షించుకున్నందుకు ప్రతిగా దేవుడు ఏమిచ్చాడు? ఆయన నామంలో నమ్మకం ఉంచితేనే పరలోకానికి ఎంట్రీ. ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి ఎంట్రీ. ఆ నామం అన్ని నామముల కన్నా పైనామంగా దేవుడు హెచ్చించాడు. మనం కొన్నిటిని ఉపేక్షించుకొని ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు యొక్క దీవెనలు గొప్పగా ఉంటాయి. కాబట్టి విశ్వాస జీవితంలో ఏంటంటే కొన్ని తిరస్కరిస్తాం. నిజమైన విశ్వాసి కొన్ని తిరస్కరిస్తాడు, కొన్ని తీర్మానించుకుంటాడు. జ్ఞానంతో ఆలోచించి ఇది దైవ చిత్తానుసారమైంది, ఇది దైవ చిత్తానుసారం కానిదని కొన్ని ఉపేక్షించుకొని కొన్ని మంచివి ఎంచుకునేటట్లు దేవుని యొక్క వాక్యం నడిపిస్తుంది.